ఓం అస్మద్గురుభ్యో నమ. శ్రీమతే రామానుజాయ నమ. తిరుప్పావై వ్రతంలో భాగంగా ఈవేళ 9వ పాసురం యొక్క అంతరార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ 6వ పాసురం 7వ పాసురంలో మొదటి 2 గోపికలకి శ్రవణము, 8వ పాసురంలో మననము అనగా విన్నదాన్ని ప్రాక్టీస్ చేయడము, ఈ 9వ పాసురంలో అమ్మ చెప్పేది ధ్యానము. 9, 10, 11, 12 ఈ 4 గోపికలు కూడా ఈ మననం చేసినటువంటి పరమాత్మ యొక్క తత్వాన్ని ధ్యానం చేసుకుంటూ సమాధిలో ఉన్నటువంటి స్థితిని అమ్మ చెబుతుంది ఈ పాసనంలో. ఇది కూడా ఇంతకుముందుకు పాసనంలో చెప్పామండి. ఇంతకుముందుకు ఉపాయ నిష్టకు పోయిన పాసనంలోనేమో థియరీ క్లాసెస్, ఇప్పుడేమో ఇది ప్రాక్టికల్గా ఈ జీవాత్మ ఎలా అనుభవించిందో చెబుతుంది. దీనిలో భాగంగా తూమని మాడతో శుద్ధం విలక్కెరియ. తూ అంటే పరిశుద్ధమైనటువంటి నవరత్న ఖచ్చితమైనటువంటి మంటపంలో చేయించినటువంటి ఓ గోపిక అని చెప్పిందండి. తూ అంటే పరిశుద్ధమైన అంటే చూడండి, మనమేమో నిర్మలులం అవుతాం ఎప్పుడైనా, నిర్మలము. పరమాత్మ ఎప్పుడు పరిశుద్ధుడు. అంటే ఒకప్పుడు శుద్ధంగా, ఒకప్పుడు దోషం అంటే ఏదో ఉన్న రకంగా ఉన్నవాడు పరమాత్మ కాదు. ఆయన ఎప్పుడు పరిశుద్ధుడే. మనమేమో జీవాత్మ ఏమో నిర్మలము. అంటే ఒకప్పుడు మలం ఉండింది, ఇప్పుడు ఆ మలం అంటే మలం అంటే దోషం. ఒకప్పుడు దోషభూయిష్టంగా మన చుట్టూ రాజసిక తామసిక గుణాలు మనతో చేరి ఉండే పోయిన పాసనల్లో సాత్విక గుణము ఉద్భవించి రాజసిక తామసిక గుణాటువంటి మలాలు, దోషాలు, చిత్తమలములు ఎగిరిపోయిన తర్వాత పరిశుద్ధమైనటువంటి పరమాత్మను, నిర్మలమైనటువంటి దోషములు లేనటువంటి ఈ జీవాత్మ ధ్యానంలో సమాధి స్థితిలో ఈ పరమాత్మను అనుభవించేటువంటి పాసనం అండి. నవరత్న మణి ఖచ్చిత భవనంలో నిద్రించేటువంటి ఓ గోపిక అని చెప్పి దీంట్లో దీపము ధూపము 2 చెప్పారండి. దీపము అంటే జ్ఞానమునకు సంబంధించింది, మనం ఇంతవరకు అనుకున్నాం. ధూపము అంటే ఈ దీంట్లో ధూపం అనేటువంటిది బాగా పరిమళముతో కూడినటువంటిది, ఎట్ ద సేమ్ టైం దానికి పొగలేటటువంటిదండి. పొగలేదట. పొగ లేకుండా కేవలం పరిమళము మాత్రమే వచ్చేది. అంటే దీపం వల్ల జ్ఞానము, ఇటు పరిమళము అంటే అనుష్ఠానం అండి. జ్ఞానము అనుష్ఠానము ఆచార్యుల నుంచి స్వీకరించి ఈ జ్ఞానము అనుష్ఠానము అనేటువంటి ఆభరణములతో ధ్యానంలో నిమగ్నమయ్యి పరమాత్మను ఎప్పుడూ ధ్యానించేటువంటి ఓ జీవాత్మ స్వరూపాన్ని దీంట్లో చెబుతుందండి. అయితే ఆ గోపిక మంచి గాఢ నిద్రలో ఉందట అండి. అంటే ఎటువంటి నిద్ర అండి? సాత్వికమైనటువంటి నిద్ర అండి. రాజసికం, ఇప్పుడు తామసిక నిద్ర అంటే మన శరీరం అలసిపోయింది కదా అని చెప్పి మన కోసం మనం నిద్రపోయేది తామసిక నిద్ర. ఆమె లోపల సాత్విక నిద్రలో ఉంది. అనగా కృష్ణ పరమాత్మను తనలో ధ్యానం చేసుకుంటూ ఇక బయట ప్రపంచాన్ని మర్చిపోయిన అమ్మను, ఈ గోపికను, లేమ్మ ఈ లోకాలను ఉద్ధరించాలి కదా, మిగిలిన వారు కూడా నిన్ను ఆశ్రయిస్తేనే కదా. ఇప్పుడు ఫలానా వారు ఆ మార్గంలో పోయారండి, వాళ్ళు త్వరగా సుఖంగా పోయారంటే మిగిలిన వారు కూడా అదే మార్గంలో పోతారు కదా. మేమందరం కూడా ఆ మార్గంలో పోవాలి కదా అమ్మ. గోపిక జీవాత్మ స్వరూపంలో ఉత్క్రమణ దశ, మంచి ఉన్నత స్థానానికి పోతున్నటువంటి పరమాత్మతో చేరినటువంటి ఓ గోపిక, నువ్వు లేమ్మా, నువ్వేమో చెవిటివదానివా అని వాళ్ళు ప్రేమతో ఆక్షేపిస్తున్నారు, మూగదానివా అని. అప్పుడు తలుపులు తెరవమ్మా. నువ్వు తలుపులు తెరవడము అంటే జ్ఞానము చేత, నువ్వు పొందినటువంటి జ్ఞానము చేత మాలో ఉన్నటువంటి అహంకారము, మమకారము అనేటువంటి 2 దర్వాజలు ఉన్నాయండి మాకు. ఇప్పుడు నీలో నుంచి జ్ఞాన ప్రసారణ మాకు రావాలంటే ఈ అహంకారం, మమకారం అనేటువంటి జ్ఞానాలు తెరుచుకోవాలి. 2 దర్వాజలు ఉన్నాయమ్మా, అవి తెరిచి మమ్మల్ని కూడా ఉద్ధరించు అని చెప్పి వైకుంఠ, మాధవ, ఓ మాయావి అని చెప్పి, మాధవ అనగా లక్ష్మీపతి అని చెప్పి శ్రీమన్నారాయణుని యొక్క నామాన్ని అమ్మ ఈ పాసనంలో చెప్పి పరమ ఉపాయ నిష్టకు, ప్రాక్టికల్ ధ్యానంలో నిమగ్నమైనటువంటి మంచి అందమైనటువంటి మణి రత్న ఖచ్చితమైనటువంటి మంటపంలో ఉన్నటువంటి పరిశుద్ధమైనటువంటి పరమాత్మను చేరినటువంటి నిర్మలమైనటువంటి జీవాత్మ గురించి చెబుతుంది ఈ పాసనంలో. జై శ్రీమన్నారాయణ. ఆండాల్ దివ్యతిరుడిగలే శరణం.